హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒక లైక్ కొట్టి చూడండి ప్లీజ్ అండి. ఒక లైక్ కొడితే యూట్యూబ్ ఏమంటే ఇంకో కొంచెం మందికి నా వీడియోని రికమెండ్ చేస్తుంది. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసేదానికి అవకాశం అనేది ఉంటుంది. ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే ఇదైతే మంగళవారం రోజు వీడియో అనమాట. మంగళవారం రోజు మార్నింగే అంటే వర్షాలు అవి తగ్గిపోయాయి. ఈరోజు అయితే కంప్లీట్గా లేదు. నిన్న అటు కూడా కొంచెం చిన్న జల్లు పడింది కానీ ఈరోజైతే ఏమీ పడలేదు. ఇంకా అందుకే మార్నింగ్ నిన్న కొన్ని బట్టలు వేసాను కదా, నా బట్టలన్నీ మిషన్కి వేసాను. అవి మధ్య మధ్యలో జల్లు పడతా ఉంటే తీసి లోపల వేసాను, సరిగా ఆరలేదనమాట. ఈరోజు మార్నింగ్ ఎండ రాగానే అవన్నీ తీసి ముందు ఈ ఎండలో మంచం మీద వేసి మా వారి బట్టలన్నీ మిషన్కి వేసాను అనమాట. ముందు లేయంగానే ఆ పని చేశాను. తర్వాత ఈ కసువులు అన్నీ చిమ్ముకుందామని చూడండి నేను ఇటు సైడ్ నుంచి అంతా తీసాను. ఇది మా హౌస్కి నార్త్ సైడ్ అనమాట. ఆ వాటర్ అంతా కొంచెం తగ్గిపోయాక అప్పటికి మా వాకిటి ముందు చూడండి అలాగ పారుతూ ఉన్నది. ఆ సైడ్ నుంచి దక్షిణం సైడ్ నుంచి ఇటు ఉత్తరం సైడ్ నుంచి మొత్తం ఏకం పారేస్తాయి అనమాట. వాటరు కొంచెం తగ్గింది అంతే, మామూలు మీద తగ్గిందనమాట. ఇది రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి గ్రావెల్ రోడ్డు కాబట్టి మనం ఏమంటామంటే అది లసుకు బసుకు అంటారు కదా, అట్లా ఉండదు, గట్టిగా ఉంటుంది. ఒక్క ఎండ రాగానే శుభ్రంగా ఆరిపోద్ది, తిరగొచ్చు. కాకపోతే బండి వేసుకొని వెళ్ళలేము ఎక్కడికి. ఇప్పుడు బండి తీయలేము, ఇక్కడ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటుంది, వాటర్ ఎక్కువగా పారుతుంది అనమాట. వీటిల్లోనే బండి ఎక్కడ పడిపోద్దో తెలియదు. లోపలేమో అంత గ్రావెలే ఉన్నది కానీ చూడండి అంత ఎలాగున్నదో. అది ఒకసారి అంతా మీకు చూపిద్దాము ఇక్కడ ఎట్లాగొచ్చింది. ఇంకా ఫుల్ వాటర్ వచ్చినప్పుడు నేను బయటకు వచ్చి తీయలేను కదా, ఆ రోజు నుంచి ఈ రోజేనమాట నేను బయటకు వచ్చి ఇలాగ తీస్తున్నాను. లోపలే ఉన్నాను రోజు, అసలు బయటకు వచ్చే పనే లేదు. సరే ఒకసారి నేను కూడా చూసుకోవాలనిపించింది, ఈ వాటర్ అంతా వచ్చినప్పుడు ఎలాగున్నది చుట్టూతా అనేది ఒకసారి నాకు కూడా చూసుకోవాలనిపించింది. అందుకని ఆ సైడు ఈ సైడు మొత్తం అయితే వీడియో తీశాను. ముందు లేవంగానే ఆ పనేనమాట చేసింది. ముందు అవన్నీ
వీడియోలు తీసేసి ముందు ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్కి వేసి తర్వాత బయట కసువులన్నీ చిమ్మేసుకొని అక్కడ ముగ్గులు వేసుకొని ఆ తర్వాత నేను అటు ఇటు వెళ్ళి అవన్నీ వీడియో తీశాను అనమాట. అప్పటికే టైం 9 పైన అయిపోయింది టైము. ఎందుకంటే ఆ బయట అంతా కంగారుగా ఉండింది, మా చెట్ల దగ్గర కూడా అంతా ఉండింది. నాకు ఎవరు తీసేదానికి లేదు, లేకపోతే ఆ చెట్ల కాడ అంతా ఈ వరద వచ్చినప్పుడు బయట నేను మొక్కలేస్తున్నాను కదా, కొంచెం తెట్టులాగా పుట్టుకొస్తాయి కదా, అవన్నీ కూడా కొంచెం పేర్కొని అవన్నీ ఉన్నాయి అనమాట. ఆ పనులన్నీ కొంచెం చేసుకున్నాను, చాలా పని ఉండింది. ఇప్పుడు ఆ చెట్లు కూడా చిన్న చిన్న పిందులు, బీర చెట్టు అయితే పాపము ఎప్పుడు ఇంతే బాగా పిందులేస్తుంది, ఒక వరద వస్తుంది, ఆ వరదలో నానేసి పిందులన్నీ రాలిపోతాయి. ఆ పొట్లకాయ చెట్టు కూడా అంతే బయట ఉండింది అనమాట. ఇంకా అట్లాగా అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చైతే ఇప్పుడే అసలు ఇంకా బ్రష్ కూడా చేయలేదు, మొహం కడుక్కొని లోపలికి వచ్చాక ఇంకా టీ అయ్యి పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇక్కడైతే ఈ కుండీలు ఖాళీగా ఉన్నాయన్నమాట. అప్పుడు ఎరువు అది ఎత్తిపెట్టున్నాం కదా, సరే ఈ మెంతులు కూడా ఒక ప్యాకెట్ లైట్గా బూజు పట్టున్నాయి అన్నమాట. అంతకుముందు ఎప్పుడో తెచ్చినవి, నేను చూసుకోలేదు. నిన్న అవన్నీ సర్దుతా ఉంటే నాకు కనిపించింది అనమాట. సరేనని అవి నానేసి పోద్దాము, వాటిల్లోనే మొలిస్తే కొంచెం అన్న అంటే వారం లోపలే వచ్చేస్తుంది. మెంతాకైతే మనకి కూరలోకైనా వస్తుంది కదా, అలాగ మొలకలు వచ్చినాకైనా వేసుకోవచ్చు. ఇట్లా ఉంటే ఇవి ఎట్లా వాడుకోలేము కదా, బూజు పట్టిపోయింది అని చెప్పేసి నేను అవి శుభ్రంగా కడిగి నానబెట్టాక మార్నింగ్ లేయంగానే అవి కూడా నానబెట్టాను అనమాట. ఇవి మధ్యాహ్నం అంత 12:30-1 అట్లాగా అయ్యి ఉంటుంది. ఈ కుండీల్లో ఎందుకు వేసానంటే బయట నేను వేస్తూ ఉంటే వర్షం వస్తుంది, ఏవైనా ఆకుకూరలన్నీ మొలవను, వర్షానికి ఏమంటే పోను. చిరుకూర అవన్నీ కూడా వేశాను, అవి కూడా అట్లాగే మొన్న వర్షానికి బాగా ములుసున్నాయి, వర్షానికి అన్నీ నేలకు అంటుకొని పోయాయి అనమాట, మొత్తం పోయింది. ఇప్పుడు ఈ కుండీలు అనుకోండి నేను షేడ్ కింద పెట్టేస్తాను, వర్షానికి కూడా ఏమి కావు కదా, అందుకని సరే వేద్దాము. ఒక వారం తర్వాత అంత ఆకైనా వీటిల్లో కొన్నిటికి కొన్ని మొలిసినా కూడా కొంచెమైనా ఆకు వస్తుంది, మాకు సరిపోద్ది కదా మా వారు వచ్చినప్పుడైనా. నేను ఒకదాన్ని అయినా ఒకరోజు చేసుకున్నామంటే కొంచెం మెంతికూర అంటే గెబ్బిడాకైనా అంత పప్పులో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సరేనని పోస్తున్నాను ఈరోజు. ఇది ఎలాగ మొలుస్తాయో నేను మీకు నెక్స్ట్ అన్ని వీడియోలో ఈ మొలకలు వచ్చినాక అన్నీ ప్రతిరోజు మన వీడియోలో షేర్ చేస్తాను. వాటిల్లోనే ఇవన్నీ వేసేసి పైన కొంచెం ఎరువు మట్టి కలిపింది ఒక బస్తాలో ఉన్నది, మా వారు తెచ్చిపెట్టున్నారు, అది అలాగ చల్లేసి
లైట్గా వాటర్ అయితే ఇచ్చానమాట. అది ఎరువు మట్టి కలిపిందే, నాకు తెలిసి ఖచ్చితంగా మొలవాలి. అంటే అంత చెడిపోయి లేవు ఇత్తనాలు, ఒక రకంగా బాగానే ఉన్నాయి. సగానికి సగం మొలిసినా కూడా మనకైతే కూరకైతే సరిపోతాయి అని అయితే అనుకున్నాను అనమాట. ఇంకా కుండీలు కొన్ని ఉన్నాయి, బకెట్లు కుండీలు ఉన్నాయి, కానీ మట్టే లేదు. ఎరువు కూడా ఉన్నది కానీ మట్టి బాగా బురద ఉన్నది మన ఒకటి ముందు. అసలు ఎప్పటి నుంచి దగ్గర 2 months నుంచి కొంచెం మట్టి పోగు చేసి పెడదామనుకుంటే బురద ఆరనే లేదనమాట. సరే ఈసారి మళ్ళీ నేను అదే అనుకున్నాను, ఆ కుండీలలో మనం కట్టిన ఆరు బయట వేసే కంటే ఈ కుండీలన్నీ బకెట్లు, పాత బకెట్లు అన్నీ చాలా ఉన్నాయి ఇంట్లో. అప్పుడు మేము ఇల్లు కట్టించేటప్పుడు వాడిన కొన్ని పాత బకెట్లు అన్నీ పాత పడిపోయి ఉన్నాయి. వాటికి కూడా కొంచెం రంధ్రాలు వేసేసి మట్టి పోసి ఏదో ఒక ఆకుకూరలో కూరగాయలో కొంచెం నారు అమ్ముతూ ఉంటారు, అక్కడికి వెళ్ళి కొంచెం నారు తెచ్చి వంగ చెట్లు అట్లాంటివి నేను ఎంత పోసినా నారు పోసినా ఈ వానలకైతే పోతున్నాయి. అందుకే కొంచెం కొనుక్కొచ్చైనా వేసుకుంటే కనీసం మనం ఎక్కడ పోయి కొనుక్కోకుండా సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను అనమాట. ఇదైతే నేను ఇంట్లో కొంచెం సామాన్లు అయిపోయాయి, బజార్కి వెళ్ళి వస్తా ఉన్నాను. వస్తా హౌస్ తీసాను అనమాట. ఈవినింగ్కి ఇంకా కొంచెం వాటర్ తగ్గింది. మధ్యాహ్నం అయితే నేను వంట కూడా చేయలేదు, నేను టిఫిన్ చేసేటప్పటికే 11:30 అయింది. అందుకని నేను ఇంకా అన్నం ఏమీ వండలే, ఏమీ తినలేదనమాట. బుడ్డగాడికి బయట నల్లకుక్కకి వాటికి కూడా దోశలు పోసి వేసేసాను, ఆ దోశలు తిన్నాయి అనమాట. ఈ సామానన్నీ కొంచెం పాల ప్యాకెట్లు, ఇది వచ్చేసి ఆ ప్యాకెట్ ఉంది కదా ఛార్జింగ్ లైట్ అనమాట. అసలు ఛార్జింగ్ లైటు, టార్చ్ లైట్ కూడా లేదు ఇంట్లో. నేను ఈ సామాన్లు తెచ్చుకునే చిల్లర అంగట్లో ఆ అన్న వాళ్ళు పెట్టుకొని ఉన్నారనమాట ఆ లైటు. అది నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఒకటి తెచ్చిపెట్టండి అన్న అని చెప్పున్నాను అంతకుముందు, ఆయన తెచ్చిపెట్టాడు అది. నేను అది ఇంకా కొంచెం ఇంట్లో దీపరాజన్ నూనె, ఈ కుక్కలకి బిస్కెట్లు లేవు, బిస్కెట్లు, ఈ కొబ్బరి నూనె, మామూలుగా ఇంట్లో వాడుకునే దానికి నూనె అన్నీ అయిపోయి ఉన్నాయి. ఆడ ఏమీ సామాన్ లేదు, మొత్తము 800 చిల్లర అయ్యాయి అనమాట ఆ సామాన్ అంతా. చూడండి ఎంత రేట్లు ఉన్నాయో. ఇంకైతే ఇవన్నీ ఎక్కడ పెట్టేశాను, దేవుడిది అక్కడ ఈ పాల ప్యాకెట్లు అయితే కడిగి ఫ్రిడ్జ్లో వేసాను. మళ్ళీ ఏందో తుఫాన్ అంటున్నారు కదా, ఎక్కడ వర్షం వచ్చేస్తుందోనని నేను మాత్రం అంగడికి వెళ్తే, మా వారు లేనప్పుడు నేను షాప్కి వెళ్తే పాల ప్యాకెట్లు మాత్రం 2, 3 అలాగ తెచ్చి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లోనే. ఏ టైము ఎలా ఉంటుందో తెలియదు, ఒక్కోసారి నేను పోలేకపోవచ్చు, ఏదో ఒక పని పడుతుంది, అందుకని స్టాక్ తెచ్చి పెట్టుకుంటాను ఎప్పుడు నేనైతే. ఇంకా ఇది ఈవినింగ్ కదా, ఉదయం మార్నింగ్ టీ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ టీ తాగుదామని అవన్నమాట పాలు అవి ప్యాకెట్ చించుండింది, అది తెచ్చి పెట్టుకుంటా ఉన్నాను అనమాట. ఇదైతే చెప్పాను కదా ఛార్జింగ్ లైటు, అన్న తెచ్చిచ్చాడనమాట. 210 అయిందంట. ఇది అంటే ఆమె ఉండింది, ఆ అన్న వాళ్ళ వైఫ్ ఉండింది. నాకు ఇంకా సరిగా రేట్ తెలియదన్నమాట. సరే 200 ఇచ్చేసి వచ్చాను. ఎక్కువైతే మనకు తెలిసిన వాళ్ళే, మళ్ళీ ఇద్దాంలే అని చెప్పేసి. ఆ లైటు ఇది ఏమంటామంటే అదేమంటాం, గ్యారంటీ లేదనమాట. గ్యారంటీ ఉంటే 500 ఎంత అవుతుందంటే, సరే ప్రస్తుతానికి చూద్దాం ఇది ఎన్ని రోజులు వస్తుందో. వాళ్ళ షాప్లో మాత్రం చాలా రోజుల నుంచి పెట్టున్నారు, చాలా బాగుండింది అది. సరే అంటే ఇప్పుడు మనం అలాగ పెట్టామంటే దానికి ఒక బటన్ ఉంటుంది, ఆ మధ్యలోకి సెంటర్లో పెట్టేసామంటే కరెంటు పోయినప్పుడు ఆటోమేటిక్గా అదే వెలిగిపోద్ది అనమాట. అట్లాగా ఇంట్లో నాకు ఒక్కోసారి భయం వేస్తుంది, నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు లైట్ లేవు, దీపరాజన్లో దీపమన్నా వేసుకోవాలి, టార్చ్ లైట్ ఒకటి ఉంటే పోయింది, అది ఇదిగో తెచ్చుకుందాం అదిగో తెచ్చుకుందాం అన్నీ తాస్కారం. బజారు పోయినప్పుడు గుర్తుండవు, ఒక్క వస్తువు కూడా గుర్తుండదు, ఎప్పుడెప్పుడు ఇంట్లో పడిపోదామా అనిపిస్తుంది. ఎందుకంటే బజార్లోకి వెళ్తే ఇప్పుడైతే మరి మా ఇంట్లో ప్రశాంతంగా అలవాటు అయ్యి టౌన్లో ఆ సౌండ్స్కి ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం, ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా అని. ఇంకా ఈవినింగ్ అయితే నేను చెప్పాను కదా మధ్యాహ్నం భోజనం కూడా ఏం చేయలేదని. సరే ఇంకా కొంచెం మురుగులు, క్యారెట్ అది ఉంటే అన్నీ కొంచెం మిక్చర్ లాగా కలిపాను. ఈవినింగ్ 5-5:30 అప్పుడే బాగా ఆకలి వేసింది. మళ్ళీ సాయంత్రం కదా వంట అది చేయాలి అని చెప్పేసి కొంచెం ఇవైతే కలిపి సగం తిని సగం మళ్ళీ నైట్ తిన్నాను అనమాట. అప్పుడు అంటే నైట్కి అలాగా మళ్ళీ నీ బుడ్డగాడైతే ఇవన్నీ ఏం తినడని దానికి కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేశాను, ఎగ్ వేసి చేశాను. ఆ అన్నమే కొంచెం మిగిలితే రేపు మార్నింగ్కైనా నాకు ఉంటుంది. బయట నల్ల కుక్కకి అవి వస్తాయి కదా, నైట్ కూడా వస్తుంది అదైతే అని వాటి కోసం కొంచెం పులిహోర కలిపి పెట్టాను, చింతపండు వేసి పులిహోర కలిపాను. మార్నింగ్కైనా ఉంటుంది, రేపు టిఫిన్ లేకుండా అది ఉంటుంది, చెడిపోకుండా అన్నం ఎందుకు చెడిపోవాలని
మామూలుగా మేము ఇదివరకు ఉండే దగ్గర అయితే మా పక్కన ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, ఎవరికన్నా పెట్టేదాన్ని ఏమైనా మిగిలిన అట్లాగా. ఏడైతే పడేయాలంటే బాధ, ఏదో ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టి నేనైనా తింటాను. ఈ కుక్కలు ఇవి వస్తే వీటికి వేస్తాను అనమాట. అస్సలు ఫుడ్ పడేయాలంటే మాత్రం నాకు అసలు ఒప్పదనమాట. ఇలాగైతే అయిపోయిందండి ఈరోజు అయితే. మొత్తానికి ఈరోజు లాగైతే ఇది నైట్ అంతా శుభ్రం చేసుకొని నేను కిచెన్ అవి సర్దుకొని వచ్చేసరికి 8:45, 9 అవుతా ఉందన్నమాట దగ్గర. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.